ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము పునరుత్థాన దినము. మరొక పునరుత్థాన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ రెండవ పునరుత్థాన దినంలో ఈ మాసంలో మనం ఇంత త్వరగా ఈ సమయాన్ని గడుపుతూ దేవుడు మనల్ని ఎంతో త్వరగా నడిపిస్తున్నాడు. అయితే రోజులు గడిచే కొద్ది కూడా మనము ప్రభువైన యేసు రాకడకు త్వరపడుతున్నాము, ఎదుర్కోవడానికి రోజులు దగ్గర పడుతున్నాయి అన్న విషయాన్ని కూడా గుర్తించి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆయనను అంగీకరించి, ఆయనను నమ్మి, విశ్వసించి ఆయనను మనము సొంత రక్షకునిగా స్వీకరించినట్లయితే మనం తప్పకుండా ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడేవారుగా ఉంటాము. వదిలిపెట్టబడడం చాలా భయంకరమైన పరిస్థితి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విశ్వాసాన్ని పొందుకోవాలని కోరుతూ ఉన్నాను. ప్రభువుకు తన శిష్యులంటే ఎంతో ప్రేమ. అందుకే ఆయన ఆదివారం సాయంకాలం అంటే పునరుత్థానుడైన దినమున, ఆ దినము మగ్దలేనే మరియకు మొదట కనిపించాడు, స్త్రీలు మిగతా వాళ్ళు అని కొన్ని స్వార్థలలో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆయన పునరుత్థానుడైనటువంటి విషయం శిష్యులకు చేరింది. కానీ వారికి అర్థం కావడం లేదు. నమ్మాలా వద్దా అర్థమే కాని స్థితిలో వారు ఒకలాంటి కన్ఫ్యూజన్లో, ఆందోళనలో ఉన్నారు. అయితే ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉన్నప్పుడు ప్రభువు వారి మధ్యలోకి వచ్చాడు. ఆయన మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి వారికి తన చేతులను పక్కను చూపినప్పుడు ఆ మేకుల గురుతులను చూసి వారందరూ కూడా ప్రభువుని చూసి చాలా సంతోషించారు. అమ్మయ్య, నిజంగా ప్రభువు లేచాడు. ఇంతవరకు ఆ స్త్రీలు చెప్పారు కానీ మేము నమ్మలేకపోయామే అని అనుకున్నారు. అయితే ప్రభువు ఏమన్నాడంటే వారికి మీకు సమాధానం కలుగునుగాక అని వారిపైన ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనితురో అవి నిలిచి ఉండును అని చెప్పాడు. అయితే ఆ సమయంలో తోమా అనే ఒక శిష్యుడు లేడు, వాళ్ళతో కూడా లేడు. మరి బయటికి ఎందుకు వెళ్ళాడో మనకు తెలియదు, కానీ అతను లేడు. అయితే అతను వచ్చిన తర్వాత శిష్యులందరూ చెప్పారు, మేము ప్రభువుని చూసాము, ఇదిగో ఆయన ఇలాగ వచ్చారు, ఆయన మాకు కనిపించాడని చెప్తే అతడు నమ్మలేదు. కానీ అతడు చాలా స్ట్రాంగ్ బిలీవరే. మరి ఎందుకు నమ్మలేదో మనకు తెలియదు. అతనికి ప్రభు అంటే కూడా చాలా ఇష్టము. ఆయన ప్రభుతో కలిసి మరణించడానికి కూడా సిద్ధమే అని ఆ యెరూషలేముకు వెళ్ళేటప్పుడు లాజరును బ్రతికించడానికి ప్రభు వెళ్తున్నప్పుడు ఆ తక్కిన శిష్యులతో చెప్తాడనమాట, మనం కూడా వెళ్దాం, ఆయనతో పాటు చనిపోవడానికి మనం కూడా యెరూషలేముకు వెళ్దాం అని చెప్పినటువంటి వ్యక్తి ఇతడే ప్రశ్న అడిగాడు, ఒక ప్రశ్న ప్రభువును. ఆయన అప్పగింపబడక ముందు రాత్రి ఆయన అందరితో కలిసి విందు భోజనము తిన్న తర్వాత 14వ అధ్యాయంలో ఆయన అనేక విషయాలు చెప్తూ, మీరు కలవరపడొద్దు, భయపడొద్దు అని చెప్తూ, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను, అప్పుడు నేనుండు స్థలంలో మీరును ఉండుటకు మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను అని, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలుసు అని చెప్పినప్పుడు తోమా అడుగుతాడు, ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, ఆ మార్గము మాకు ఎలాగో తెలుసు అని చెప్తే ప్రభు ఒక మాట, ఎంతో ఫేమస్ ఒక కొటేషన్ ఆయన చెప్పాడు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును నా తండ్రి యొద్దకు రాడు అని చెప్పినప్పుడు మరి వాళ్ళు శిష్యులంతా కూడా ఆలోచనలో పడ్డారనమాట. మరి తోమా ఈ ప్రశ్న అడిగి ఉండకపోతే ఈ గొప్ప స్టేట్మెంట్, ప్రభు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ మరి మనకు వచ్చేది కాదు. ఇప్పుడు మనము సువార్త ప్రకటిస్తున్న ప్రతి చోట కూడా మనం చెప్పే మాట ఇదే కదా, యేసే మార్గము సత్యము జీవము అని, ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా ప్రభువును తండ్రిని చేరుకోలేరు. ఇదే కదా చాలా గొప్ప సువార్త ఇది. మరి ఆ గొప్ప సువార్త మనకు తోమా అడిగినప్పుడే జవాబుగా వచ్చిందనమాట. మరి తోమాను అందరూ ఏమంటారంటే డౌటింగ్ థామస్ అంటారు. ఎందుకంటే ఆయన నమ్మలేదు కనుక, ప్రభు తిరిగి లేచాడని నమ్మలేదు. తక్కిన శిష్యులు మేము చూసాము అని చెప్తే కూడా అతడు ఏమన్నాడంటే, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి
నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. అలా చెప్పినప్పుడు మరి మిగతా వాళ్ళందరూ ఇంకా సరే అనుకున్నారు. అయితే 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉన్నాడు. అంటే అందరూ కలిసే ఉన్నారన్నమాట. ఆ సమయంలో తలుపులు మూయబడి ఉండగా మీకు సమాధానం కలుగునుగాక అని ఆయన సడన్గా యేసయ్య వారి మధ్యలోకి వచ్చాడు. ఆ విధంగా చెప్పిన తర్వాత ప్రభు ఏమన్నాడు తెలుసా? తోమాను చూశాడంట. తోమా, నీ వేలు చాచి ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచు, అవిశ్వాసవే కాక విశ్వాసవై ఉండు అని చెప్పాడు. మరి తోమా ఆశ్చర్యపోయాడు. ఆయనకి ఎలా తెలిసింది నేను ఇలా నమ్మలేదని? ఎంత ఆశ్చర్యం కదా. నిజమే, మరి ఆయన ఇప్పుడు వాళ్ళతో కూడా కలిసి లేడు కదా. శిష్యులు మళ్ళీ ఇలా తోమా ఇలా అన్నాడని చెప్పాడని చెప్పడానికి కూడా అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు. మరి తోమా ఆశ్చర్యంతో నిండిపోయాడు. తన అవిశ్వాసాన్ని బట్టి అతడికి చాలా పశ్చాత్తాపం కలిగింది. అందుకే అతడు ఏమన్నాడు తెలుసా? నా ప్రభువా, నా దేవా అని ఒక గొప్ప కేక పెట్టాడు. అవును ప్రభువా, నేను ఎంత అవిశ్వాసిగా ఉన్నాను, నేనెందుకు నిన్ను నమ్మలేకపోయాను అని. అప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు, నీవు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. నిజమే, మరి చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులు. మరి ప్రభు తాను అనుకొని ఉంటే నన్ను ఇంతమంది నమ్మలేదు కదా ఈ లోకంలో. మరి పిలాతు నమ్మలేదు, అధికారులు నమ్మలేదు, ప్రధాన యాజకులు నమ్మలేదు, హేరోదు నమ్మలేదు, ఎవరూ నమ్మలేదు. నేను దైవదూషణ చేశానని నన్ను ఎంతగానో హింసించారు, బాధ పెట్టారు కదా. వాళ్ళందరికీ ఒక్కసారి నేను ప్రత్యక్షమైతే అందరూ ఆయనను నమ్ముతారు కదా. మరి ఆయన అలా చేయలేదు. ఎందుకంటే ఆ బాధ్యత మనది. మనకిచ్చాడు దేవుడు. మనల్ని ఆయన ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించమని చెప్పాడు. మనం అందరికీ సువార్త ప్రకటించాలి. అదే మన బాధ్యత. అది మనకు ఒక గొప్ప ఆజ్ఞ, మహా ఆజ్ఞ అంటారు కదా. ఆ ఆజ్ఞను మనం పొందుకున్నాము. ఆ విధంగా మనము ఈ లోకంలో ఆయనను గురించిన సువార్తను ప్రకటిస్తున్నాము. తోమ ఒకవేళ అవిశ్వాసంతో అన్నాడేమో, కానీ మరి నీవు నేను ఆయన నమ్ముతున్నాం కదా. కాబట్టి మనము చూడక నమ్ముతున్నాం కనుక మనం ఎంతో ధన్యులం. మరి నీవు ధన్యుడవా? నీవు నమ్ముతున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు ఇలా మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు, ఆయన నా కొరకే మరణించాడు అన్న విశ్వాసం మనకున్నట్లయితే మనం రక్షణ పొందుకుంటాము. ఆ విధంగా మనము హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నామంటే మనం రక్షణ పొందుకుంటాము. అప్పటి నుంచి మనము ప్రభు యొక్క బిడ్డలుగా ఉండగలుగుతాము. మరి అలాంటి మనసు మీకున్నదా? అలాంటి హృదయం, అలాంటి విశ్వాసం మనకున్నట్లయితే మనం తప్పకుండా మరి చక్కటి క్రైస్తవ బిడ్డలుగా జీవించగలుగుతాము. ప్రభువుని గురించి అందరికీ చెప్పగలుగుతాము. అంతేకాదు ప్రభు యొక్క సువార్తను ప్రకటించే వారుగా ఉంటూ మరి రెండవ రాకడలో ఎత్తబడగలుగుతాం. మరి సైతాను, అపవాది ఎన్నో రకాల శోధనలు మనకి ఇస్తుండొచ్చు, కానీ ఆ శోధనలన్నిటిని కూడా మనం జయించుకోగలుగుతాము. ఆ దినాన తోమ ఆరాధించాడు, నా ప్రభువా, నా దేవా అని. ఎందుకంటే అతడు అప్పుడు యేసయ్యను కంప్లీట్గా నమ్మాడనమాట. అయితే మిగిలిన అందరిలాగానే అతడు కూడా మరి ప్రభువును వదిలిపెట్టి ఆ దుఃఖ సమయంలో యేసయ్యకు తోడుగా నిలవకుండా పారిపోయిన వాడే. కానీ ఇప్పుడు అతడు కంప్లీట్గా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు దేవుణ్ణి ఎంత ప్రేమించినా కూడా మనిషిగా ఒక లాజిక్ని నమ్మాడనమాట. లాజికల్గా ఆలోచించాడు. ఎలా లేస్తారు, చనిపోయిన వాడు ఎలా లేస్తాడు అన్నట్లుగా అతని మనసునుంది. ఈనాడు అనేక మంది అలాంటి వాళ్ళే ఉన్నారు. అనేక మందికి అలాంటి ఆలోచనలు ఉన్నాయి. అదెలా సాధ్యమవుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేయడం సాధ్యమా? ఇది ఎవరెవరో చెప్తూ ఉంటారు కదా, లేదు ఆయన సిలువలో కేవలం స్పృహ తప్పిపోయాడు అంతే అని. మరి అనేక మంది మరి యూదులు నమ్ముతున్నట్లుగా కొంతమంది నిజంగా ఆయనను ఎవరైనా సమాధుల నుంచి ఎత్తుకుపోయారేమో అని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు.
మరి కొంతమంది అయితే ఆయన సిలువలో చనిపోతే నాకెలా రక్షణ వస్తుంది, ఆయన రక్తం కారిస్తే నాకెలా రక్షణ వస్తుంది, ఆ రక్తం నా పాపాలను ఎలా కడిగేస్తుంది అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు పాపమును పాపంగా కూడా గుర్తించని చాలామంది ఈ లోకంలో ఉన్నారు. అందుకే మనము అలాంటి వారందరి కొరకు ప్రార్థించాలి. అయితే ఈ తోమ అనే వ్యక్తి ఎంత అద్భుతంగా ఆయన నమ్మాడు, విశ్వసించాడు. ఆ తర్వాత వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత మరి శిష్యులందరూ కూడా చెల్లాచెదరైపోయారు కదా. మరి వాళ్ళు రోమన్స్ పెడుతున్నటువంటి హింసలకు తాళలేక అనేక చోట్లకి వాళ్ళు చెల్లాచెదరైపోయారు. తోమ మరి భారతదేశానికి రావడం, ఆయన కేరళ ఆ ప్రాంతంలో నుంచి కూడా ఆయన అందరికీ పరిచర్య చేస్తూ సువార్త ప్రకటిస్తూ మరి చెన్నై ప్రాంతంలో, బెంగళూరు ప్రాంతంలో అనేక చోట్ల మరి అనేక సంఘాలను స్థాపించాడు. ఆయన అనేక మందికి సువార్త ప్రకటించాడు. ఎంతోమంది హైందవులు, పూజారులు అనబడేటువంటి వారు కూడా ఆయనను నమ్మి విశ్వసించినట్లుగా మనం చూస్తాం. ఆయన సమాధి ఇప్పటికి కూడా చెన్నైలో ఉన్నట్లుగా కూడా మనం చూస్తాం. ఇలాంటి గొప్ప అద్భుతమైన పరిచర్య చేసినటువంటి ఆ తోమ అతడు ఎంతో భక్తిగా మరి అతడు ఎంతగానో డివోటెడ్గా మరి తన యొక్క చిత్తంను, తన యొక్క జీవితం అంతటినీ కూడా ప్రభు యొక్క సువార్త పరిచర్య కొరకు పని చేసినట్లుగా మనం చూస్తాం. మరి మన జీవితాలలో మన యొక్క జీవితంలో మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ప్రభువైన యేసుక్రీస్తు లేచాడు అంటే ఆ విషయాన్ని మనం ఎలా తీసుకుంటున్నాము. అయితే తోమా యొక్క నిరీక్షణ క్రీస్తులో ఎంతగానో ఫలించింది. మరి ప్రభువు కూడా అతనిలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని, అతనిలో ఉన్నటువంటి ఆరాధనను చూసి ఆయన ఎంతో సంతోషించినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. మరి అందరినీ కూడా ఆయన ఎంతో నెమ్మదిగా గద్దించాడు. నువ్వు చూసి నమ్మావు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. మనమందరం కూడా చూడక ఆయన నమ్ముతున్నాం కాబట్టి మనమంతా కూడా ధన్యులము. మరి ఆయన కొరకు జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు నాయన, స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, దయగలిగిన దేవుడవు తండ్రి. మా జీవితాలలో నువ్వు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము మా తండ్రి. మరి ఇదిగో తండ్రి, ఈ గొప్ప దినాన, పునరుత్థాన దినాన మరొకసారి మేము తోమాను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అతడు నీ యందు నీవు బ్రతికి ఉన్నావని విశ్వసించక అతడు ఏదో మాట్లాడాడు. కానీ ప్రభా, ఎప్పుడైతే అతడు గ్రహించాడో అతడు నీ సన్నిధిలో ఆరాధించాడు. అవును, నా ప్రభా, నా దేవా అని ఆరాధించాడు. అలా తండ్రి, మేము కూడా ఎప్పుడైతే నిన్ను కనుగొంటామో, నిన్ను తెలుసుకుంటామో, నిన్ను గ్రహించగలుగుతామో అప్పుడే మేము కూడా ఆ విధమైన ఆరాధన చేయగలుగుతాము. ప్రభా, మేము నిన్ను చూడకనే నమ్ముతున్నాం కాబట్టి మరి మేమెంతో ధన్యులం మా తండ్రి. నీవు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము మేము అనేకులకు నీ యొక్క స్వార్థను ప్రకటించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. ఈ దినము పునరుత్థాన దినము మేమంతా కూడా కుటుంబాలుగా నీ సన్నిధిలో చేరి ఆరాధించడానికి వెళ్తున్నాము మా తండ్రి. మాతో ఉండండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మాకు ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరూ ఎవరెవరైతే ఎలాంటి సమస్యలలో ఉన్నారో, మరి ఎలాంటి కృంగుదలలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, బాధల్లో ఉన్నారో ఎవరైనా సరే ప్రభా, నీ సన్నిధిలో చేరినప్పుడు వారు నెమ్మదిని పొందుకొనిలాగున, సమాధానమును పొందుకొనిలాగున నీ ఆశీర్వాదములు వారిపైన కుమ్మరించండి దేవా. ప్రభా, వారికి ఏ కొరతలున్నా కొరతలన్నింటినీ తీర్చివేయమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత అనుగ్రహించండి ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి మా ప్రభా. మరి అనేక సమస్యల గురించి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు చూస్తున్నారు దేవా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. ఎంతోమంది నాయన మరి నీ సన్నిధిలో మరి తమ హృదయాలను కుమ్మరించుకుంటున్నారు దేవా. మీరు ప్రార్థన అంగీకరించే దేవుడు, వినే దేవుడు, వెంటనే జవాబిచ్చే దేవుడు కనుక మేము నీ సన్నిధిలో ప్రార్థించి అడుగుతుంటున్నాము. సజీవుడవైన నీ సన్నిధిలో మేము చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా మీరు అంగీకరించమని వేడుకొంచున్నాం. అనారోగ్యంతో ఎవరెవరైతే మరి ఆరాధనకు రాలేకున్నారో వారిని అందరినీ లేవనెత్తండి, స్వస్థపరచండి. త్వరగా వారు స్వస్థతతో క్షేమంగా
వచ్చి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దయచేయమని వేడుకొంచున్నాం. పరిచర్యలో ఎంతమంది అయితే పాల్గొంటున్నారో వారిని అందరినీ దీవించండి ప్రభా. చిన్న పనైనా సరే, పెద్ద పనైనా సరే, ప్రతి పని కూడా మీరు ఆశీర్వదించే దేవుడు కనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, వృద్ధులు, చిన్నారులు, యవనస్తులు అందరిని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబం కూడా శాంతి సమాధానాలతో నింపమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలలో నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. మరి అపవాది వారిపైన విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న దాడులను యేసు నామములో లయం చేస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఎంతోమందినైనా తమ సమస్యలను నీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నారు కదా మా ప్రభా. వారందరి ప్రార్థనలు మీరు అంగీకరించినందుకు నీకు వందనములు. ప్రపంచమంతటా నీ వాక్యము అందించబడుతున్నది నాయన. ప్రతి ఒక్కరిని తెలుసుకునేలాగా కృప దయచేయండి ప్రభా. సేవకులను మీరు అధికంగా ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. మా ప్రభా, మారుమూల ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో ఆ సౌకర్యాలు లేని చోట కూడా నాయన నీ సేవను చేస్తున్న సేవకులందరినీ కూడా మీరు ఆశీర్వదించి వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మరి ఎంతోమంది కఠిన హృదయంతో రీజనింగ్ మాట్లాడుతూ, లాజిక్ మాట్లాడుతూ నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దయ ఉంచండి, వారిని దర్శించండి ప్రభా. వారి హృదయాలను తెరవండి. వారి హృదయాలలో మీరు మనోనేత్రాలను వెలిగించి నిన్ను గ్రహించగలిగే శక్తిని తండ్రి వారికి దయచేయండి. పరిశుద్ధాత్మ కార్యమును జరిగించండి. వ్యసనములలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ఉద్యోగ జీవితాలలో అనుదినము మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మరి కష్టాలలో, సమస్యలలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని, వారి దుఃఖాన్ని మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం కుమ్మరించండి. ఎంతో భయంకరమైన దినాలను చూస్తున్నాం మా తండ్రి దేవా. మరి యుద్ధ వాతావరణం ఉన్నది తండ్రి. త్వరగా నాయన శాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అమాయకులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, నిన్ను తెలియకుండానే, నిన్ను తెలుసుకోకుండానే ప్రభా. మరి దయ ఉంచండి. ఎంతోమంది యూదులు, ఎంతోమంది ప్రభా మరి నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారు తండ్రి. వాళ్ళందరినీ కూడా మీరు దయ ఉంచి దర్శించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. మరి మా అందరి జీవితాలలో మీరు గొప్ప కార్యములు చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము పునరుత్థాన దినము. మరి ఈ దిన దీవెనలు మా పైన కుమ్మరించమని కూడా ప్రార్థిస్తున్నాము. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీ దీవెనలు వారిపైన అధికంగా అనుగ్రహించినాన. మరి ఏ సమస్యలు ఉన్నా కూడా సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.